గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఊరువాడ. విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రిలో వైసీపీ నేత శ్రీనివాస్ ని పరామర్శించారు జగన్. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఇంత జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ దాడులకు ప్రజలు భయపడిపోతున్నారన్నారు. పరిపాలనపై దృష్టి పెట్టకుండా దాడులు చేస్తున్నారని, హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారన్నారు జగన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, ఏపీలో దాడులపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు మాజీ ముఖ్యమంత్రి. గత 10 ఏళ్లలో అసెంబ్లీ హుందాగా జరగలేదన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కానీ రేవంత్ హయాంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైక్ ఇవ్వలేదని, కానీ ఇప్పుడు విపక్ష నేతలే ఎక్కువగా మాట్లాడుతున్నారని తెలిపారు. మూసీ నది ప్రక్షాళనకు బడ్జెట్లో నిధులు కేటాయించడాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పుపట్టడం సరికాదన్నారు జగ్గారెడ్డి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. రుణమాఫీపై హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, వేల సంఖ్యలో రైతులు ఫోన్లు చేస్తున్నారన్నారు. ఏ ప్రాతిపదికన రుణమాఫీ చేస్తున్నారో అర్థం కావటం లేదని రైతులు అంటున్నారన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత జరిగింది. ఈ మీటింగ్ కు బీజేపీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై చర్చించారు. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలతో పాటు కాంగ్రెస్ హామీలు అమలు వైఫల్యంపై చర్చించారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో రెవెన్యూ రికార్డుల దగ్ధంపై మదనపల్లి ఫైల్స్ సినిమా తీయవచ్చన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈ ఘటనలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో అందరికీ తెలుసని, తప్పు చేసిన ఎవరిని ప్రభుత్వం వదిలిపెట్టదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు బయటపడితే పెద్దిరెడ్డి జైలుకు వెళ్లక తప్పదని, ఆయనను చూసి ఎవరు భయపడటం లేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామంలో రేపు జరగబోయే ఉప ముఖ్యమంత్రి బల్లు బట్టి విక్రమార్క బహిరంగ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్. ఎన్నికల ముందు గత సంవత్సరం పిప్పిరి గ్రామం నుంచే పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించారు భట్టి విక్రమార్క. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత భట్టి మొదటిసారి పిప్పిరి గ్రామానికి రాబోతుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సీపట్నంలో వైసీపీ నేతలతో బొత్స భేటీ అయ్యారు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించారు బొత్స. తనను గెలిపించాలని కోరారు. వైసీపీకి 600కు పైగా సభ్యుల బలం ఉందని, కూటమికి 200 మంది సభ్యుల బలమే ఉందన్నారు బొత్స. డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్సీ భరత్. తిరుమల టికెట్లు అమ్ముకునే దౌర్భాగ్యం తనకు లేదని చెప్పారు. విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చానని, తన తండ్రి ఒక ఐఏఎస్ అధికారి అని తెలిపారు భరత్. పీఆర్ఓ మల్లికార్జున్ ఎవరూ తనకు తెలియదన్నారు. రాజకీయ కక్షతోనే తనపై ఫిర్యాదు చేశారన్నారు భరత్. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా ఎయిర్పోర్ట్ ప్రధాన గేట్ దగ్గర బైఠాయించారు వెల్లంపల్లి. ఆ తర్వాత వెల్లంపల్లి కార్ని ఎయిర్పోర్ట్లోకి అనుమతించారు పోలీసులు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏలూరు బాధిత బాలిక పరామర్శించారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి. అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ నివేదికలు వస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఉన్మాదులు రెచ్చిపోతున్నారని అన్నారు. రుణమాఫీ ప్రక్రియపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 1,00,000 లోపు రుణాలు మాఫీ చేశామని, త్వరలోనే 2 లక్షల వరకు రుణాలన్నీ మాఫీ చేస్తామని తెలిపారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు తుమ్మల. అయితే సాంకేతిక కారణాలతో ఎవరికైనా మాఫీ కాకపోయినా వాటిని పరిష్కరించి రుణమాఫీ చేస్తామని తెలిపారు తుమ్మల. అయితే రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాకుండానే అప్పుడే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని తెలిపారు. తమపై బురద జల్లే వారికే బురద వాళ్ల మీద పడుతుందన్నారు తుమ్మల. ఫిరాయింపులపై బీఆర్ఎస్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కవిత బెయిల్ కోసమే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో తిరుగుతున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో 60 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నారని గుర్తు చేశారు. ఢిల్లీకి వారితో వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా వారితో ఉండరన్నారు శ్రీనివాస్. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ టీం వేట కొనసాగుతుంది. బ్రేక్ఫాస్ట్ భేటీలు, లంచ్ మీటింగ్స్ తో అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. 3వ రోజు పర్యటనలో పెట్టుబడులు, ఒప్పందాలపైనే ఫోకస్ పెట్టగా పలు కంపెనీలతో ఎంఓయూలు జరిగాయి. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కొత్తగా కంపెనీని విస్తరించేందుకు ముందుకు రాగా కొన్ని కంపెనీలు సైతం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సై అంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఫలితాలనిస్తోంది. న్యూయార్క్ సిటీలోని లేట్ ప్యాలెస్ లో వాణిజ్య ప్రముఖులతో మాట్లాడారు సీఎం.
బిజినెస్ మీట్ లో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. విద్య, వైద్యమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెట్టుబడులు తీసుకుని ఇండియాకి తిరిగి వెళ్తామన్నారు మంత్రి. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ లో తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించే వి హబ్ లో వాల్స్ కర్రా హోల్డింగ్స్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. వి హబ్ లో 42 కోట్ల పెట్టుబడులకు కర్రా హోల్డింగ్స్ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే 5 ఏళ్లలో మరో 839 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తళుక్కున మెరిశారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ కు వచ్చిన రేవంత్ కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లోని బిల్బోర్డ్ లో రేవంత్ రెడ్డి ఫోటోలను ప్రదర్శించారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. గద్దర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా యుద్ధ నౌక సేవకు గుర్తింపుగా నంది అవార్డులని గద్దర్ అవార్డులుగా తమ ప్రభుత్వం మార్చిందని తెలిపారు ముఖ్యమంత్రి. విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాటి నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండగా ఆగస్టు 14న నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. ఆగస్టు 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆగస్టు 30న పోలింగ్ జరగనుండగా సెప్టెంబర్ 3న ఫలితాల లెక్కింపు ఉంటుంది. సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ని వెనక్కి తీసుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బెయిల్ పిటిషన్ పై నిన్న విచారణ సందర్భంగా ఆమె తరపు సీనియర్ న్యాయవాది హాజరు కాలేదు. విచారణ వాయిదా వేయాలని కవిత తరపు లాయర్లు కోరారు. దీంతో రౌజ్ అవెన్యూ కోర్టు రేపటికి వాయిదా వేసింది. పదే వాయిదాలు కోరటంపై జడ్జి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు కవిత తరపు న్యాయవాదులు. నూజివీడు మండలం పల్లెర్లమూడిలో తాగుబోతూ ఇబ్బంది పడ్డ బాలికను పరామర్శించారు మంత్రి పార్థసారథి. చికిత్స పొందుతున్న బాలికపై హెల్త్ కండిషన్ గురించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. బాలిక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పార్థసారథి. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి ఫైల్స్ మాయం కాలేదని తహసీల్దార్ స్పష్టం చేశారు. భావన్ నారాయణ స్వామి దేవస్థానానికి చెందినటువంటి 25 ఎకరాల భూమికి సంబంధించిన ఫైల్ అయిందని ఫిర్యాదు రావడంతో ఫైల్ మిస్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై సిఐడి విచారణ కూడా చేపట్టింది. ఎన్నికల సమయంలో ఫైల్స్ ఉన్నటువంటి బీరువాలు మున్సిపల్ ఆఫీస్ కి తరలించామని, అయితే ఏ ఫైల్ మిస్ కాలేదని ఇన్ఛార్జి తహసీల్దార్ ప్రశాంతి తెలుపుతున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, షెడ్యూల్ కులాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్తో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. ఎస్సీలకు చెందిన లావణి పట్టాలు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పారు వడ్డేపల్లి రామచందర్. ఎస్సీల భూములను లాక్కుని బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. భూపాల్పల్లి పట్టణంలో కామ్రేడ్ గద్దర్ విగ్రహాన్ని వచ్చే వర్ధంతి నాటికి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు. ప్రజా యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా భూపాల్పల్లి పట్టణంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే అంతకుముందు పట్టణంలోని జయశంకర్ సర్కిల్ నుంచి భారత్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ప్రైవేట్ మెంబర్ బిల్ తెస్తామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విద్యా సంస్థలకు వర్తింపజేసే నిబంధనలను కోచింగ్ సెంటర్లకు కూడా అమలు చేయాలని అన్నారు. కనీస వసతుల్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేయాలని కోరారు. భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు ఫిర్యాదుల వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పారు విజయసాయిరెడ్డి. గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల లిఫ్ట్ నీళ్లని పోటాపోటీగా విడుదల చేశారు ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. లిఫ్ట్ మోటార్ ఆన్ చేసి మొదటగా సాగునీటిని విడుదల చేశారు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు. ఆ తర్వాత లిఫ్ట్ మోటార్ కాస్త ఆగిపోయింది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మళ్లీ నీటిని విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే అధికారులపై ఒత్తిడి తెచ్చి మోటార్ ఆఫ్ చేయించారని ఎమ్మెల్యే ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో, ఏ పరీక్షకు ఎంత సమయం ఉండాలో అవగాహన ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా వస్తుందని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావులు జాబ్ క్యాలెండర్ పై లేనిపోని అపోహలు కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆనాడు సంజయ్ గాంధీ మాటలు వినకపోవటం వల్లనే నేడు లక్షలు వెచ్చించి ప్రభుత్వమే వన మహోత్సవం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కొచ్చెరువు వద్ద స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా ఊరుకోవద్దని సూచించారు పొన్నం. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత క్రిషాంత్ ఆరోపణలు చేశారు. అమెరికాలో బోగస్ కంపెనీలతో సీఎం ఒప్పందాలు చేసుకుంటున్నారని, వార్షిక నివేదిక లేని సంస్థ తెలంగాణలో 839 కోట్ల పెట్టుబడి పెడుతుందా అని ప్రశ్నించారు క్రిషాంత్. ఇలాంటి పెట్టుబడులను ఎవరూ నమ్మొద్దని చెప్పారు. కేటీఆర్తో పోటీ పడేందుకే బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు క్రిషాంత్. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ గాజుల రామారంలో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు గాజుల రామారం, దేవేందర్ నగర్ లోని సర్వే నెంబర్ 329, 342లో గల ప్రభుత్వ స్థలాల్లో వెలిసినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు. అటు దేవేందర్ నగర్ లోని సర్వే నెంబర్ 329 ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలపైన కొరడా జులిపించారు. సుమారు 100 మంది పోలీసుల భద్రతతో 3 ప్రొక్లైనర్స్ ని ఉపయోగించి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా స్వామిని దర్శించుకున్నారు. తన పెద్ద కుమారుడి వివాహం సందర్భంగా పత్రికను స్వామివారి చెంత ఉంచినట్టు ఆయన తెలిపారు. ప్రముఖ నటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహ కూడా శ్రీనివాసుని దర్శించుకున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ఉధృతి పెరిగింది. దీంతో 22 క్లస్టర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో 3,76,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,55,000 క్యూసెక్కులుగా ఉంది. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరున్న స్కై వాక్ లిఫ్ట్ స్ట్రక్ అయింది. దీంతో 3 విద్యార్థులు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. చాలా సమయం వరకు లిఫ్ట్ డోర్ తెరుచుకోలేదు. ఆ తర్వాత 100 కి డయల్ చేయడంతో విద్యార్థుల్ని కాపాడి సురక్షితంగా బయటికి తీశారు అగ్నిమాపక సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు. ఎస్బీఐ హైదరాబాద్ బ్రాంచ్ ఫ్రాడ్ కేసులో నేరస్తుని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బ్యాంకులను మోసం చేసి బాబాగా అవతారమెత్తారు చలపతిరావు. రాజస్థాన్లో విదితామానంద తీర్థ స్వామీజీగా అవతారమెత్తారు చలపతిరావు. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వి రైల్వే బ్రిడ్జ్ సమీపంలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేశారు. వివిధ కేసుల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 3,50,000 విలువైన కర్ణాటక మద్యంతో పాటు 108 లీటర్ల నాటు సారాను ట్రాక్టర్లు ధ్వంసం చేశారు ఎస్సీబీ పోలీసులు. హైదరాబాద్ ఉప్పల్లో 5 కేజీల గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ సీలేరు నుంచి ఎండు గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ లో గుర్రపు డెక్క భారీగా కొట్టుకొస్తుంది. దీంతో ఉద్యానవనంలా మారింది జలాశయం. కుళ్లిపోయిన నీరు కలుషితమవుతుందేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బాలాపూర్లో ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చింది. 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ నెల రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ 6గురిపై దాడి చేసింది చిరుత. రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది చిరుత పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, ఏన్కూరు, తల్లాడ మండలాల్లో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పల్లిపాడు నుంచి ఏన్కూరు వైపు కొత్తగూడెం వెళ్లే వాహనాలను వైరా వైపు దారి మళ్లించారు అధికారులు. ముందు జాగ్రత్తగా చర్యల రాకపోకలను నిలిపివేశారు అధికారులు. నల్గొండ జిల్లా సాగర్ వరద కాల్వలకు మారేపల్లి దగ్గర గండి పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లెవెల్ పంప్ హౌస్ పడి నీటి విడుదలను నిలిపివేశారు. అయితే గండి పూడ్చివేత పనులను పర్యవేక్షిస్తున్నారు సిఈ నాగేశ్వరరావు. విశాఖ ప్రముఖ పర్యాటక ప్రాంతం సరియా జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతం గలగల పారుతోంది. నీటిలో సరదాగా గడిపారు పర్యాటకులు. బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితిపై విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్ లో కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ఢాకా చిట్టగాంగ్లోని భారత దౌత్య కార్యాలయానికి రక్షణ కల్పించాలని కోరినట్టు తెలిపారు. బంగ్లాదేశ్ అంశంలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ సమర్థించారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్లో హిందువుల దాడులపై కూడా ప్రస్తావన వచ్చింది. అయితే అక్కడున్న భారత విద్యార్థుల భద్రతపై ఈ సమావేశంలో నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కి క్వాలిఫై అయ్యాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ లో విజయం సాధించాడు. 89.34 మీటర్లు జావెలిన్ త్రో విసిరాడు నీరజ్ చోప్రా. ఈ నెల 8న జావెలిన్ త్రో ఫైనల్స్ జరుగుతాయి. పారిస్ ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు దూసుకెళ్లింది వినేష్ పొగట్.
వరల్డ్ నంబర్ 1 లో రెజ్లర్ వినేష్ పో గెలుపొందారు. జపాన్ కు చెందిన సుసాక్షిపై ఘన విజయం సాధించింది. మహిళల 50 కిలోల విభాగంలో పోగట్ గెలుపొందారు.